ఈరోజు డిఎడ్ ఫస్ట్ ఇయర్ పాఠ్య ప్రణాళిక ఆధారిత బోధనా విధానాలు ఐసిటి గురించి మాట్లాడుకున్నాం. ఇందులో కూడా మనకి 5 చాప్టర్లు ఉన్నాయి. మొదటిది వచ్చేసి బోధనా శాస్త్రం, భావనలు, దృక్పథాలు. రెండో చాప్టర్ వచ్చేసి బోధనా శాస్త్రం, వనరులు, ఆచరణ. మూడో చాప్టర్ వచ్చేసి అభ్యసనం, భావన, ప్రక్రియ. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఐసిటి పరిచయం. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి బోధనా అభ్యసనలో ఐసిటి వినియోగం. మొదటగా బోధనా శాస్త్రం, భావనలు, దృక్పథాలు మొదటి చాప్టర్. ఇందులో మొదటగా ఛాత్రోపాధ్యాయ లక్ష్యాలు ఇచ్చారు. అభ్యసనం అనే భావనను, దాని స్వభావాన్ని అవగాహన చేసుకుంటారు. అంటే మొదటగా ఛాత్రోపాధ్యాయులు ఈ అభ్యసనం లెర్నింగ్ అనే కాన్సెప్ట్ని, దాని యొక్క నేచర్ని అవగాహన చేసుకుంటారు. బడికి రాకముందే పిల్లల సామర్థ్యాలను, అభ్యసనంలో వాటి పరిణామాలను తెలుసుకుంటారు. పిల్లవాడు స్కూల్కి రాకముందే వాడిలో గల సామర్థ్యాలు ఏంటివి, ఆ లెర్నింగ్లో అతనికి ఉన్న పరిణామాలు ఏంటివి, వాటి గురించి కూడా ఛాత్రోపాధ్యాయులు తెలుసుకుంటారు. స్టూడెంట్ అభ్యసనము, జ్ఞానము, పాఠ్య ప్రణాళిక, పాఠశాల అనుభవాలకు మధ్య గల సంబంధాన్ని వివరించగలరు. బోధనాభ్యసన ప్రక్రియ అంటే ఏమిటి, దాని ద్వారా ఏం సాధించాలో తెలుసుకుంటారు. శిశు కేంద్రీకృత విద్య, కృత్యాధార అభ్యసనము, ఆనందమయ అభ్యసనాలను అవగాహన చేసుకుంటారు. వివిధ రకాలైన బోధనా పద్ధతులు, బోధనా విధానాలను గురించి కూడా తెలుసుకుంటారు. ప్రతిస్పందన బోధన, భాగస్వామ్య అభ్యసనము, సహకార అభ్యసనాలను అవగాహన చేసుకుంటారు. సమ్మిళిత విద్య యొక్క ఆవశ్యకతను కూడా తెలుసుకుంటారు. ఇంట్రడక్షన్. ఉపాధ్యాయ శిక్షణలో భాగంగా మనం గణిత బోధన, విజ్ఞాన శాస్త్ర బోధన, భాషా బోధన, సాంఘిక శాస్త్ర బోధన, పరిసరాల విజ్ఞాన శాస్త్ర బోధన వంటి వివిధ బోధనా శాస్త్రాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. టీచర్ ట్రైనింగ్లో మ్యాథ్స్ మెథడాలజీ, పరిసరాల విజ్ఞానం యొక్క మెథడాలజీ, లాంగ్వేజ్ మెథడాలజీ, సోషల్ సాంఘిక శాస్త్ర మెథడాలజీ, పరిసరాల విజ్ఞాన శాస్త్ర బోధన వంటి వివిధ బోధనా శాస్త్రాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో మనం ఎన్నో కొత్త పదాలను, భావనలను నేర్చుకోవడం జరుగుతుంది. అందులో ప్రధానమైనవి బోధనా శాస్త్రం, పెడగాజీ, అభ్యసనం లెర్నింగ్, అభ్యాసకుడు, అభ్యసన సామర్థ్యాలు. అభ్యాసకుడు అంటే స్టూడెంట్, అభ్యసన సామర్థ్యాలు, స్టూడెంట్కున్న అభ్యసన సామర్థ్యాలు ఏంటి, అతని నాలెడ్జ్, జ్ఞానము, పాఠ్య ప్రణాళిక, శిశు కేంద్రీకృత విద్య, కృత్యాధార అభ్యసనము, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, బోధనా పద్ధతులు, టీచింగ్ మెథడ్స్, బోధనా విధానాలు అంటే ఏ విధంగా మనం ఏ మెథడ్స్ ఉపయోగిస్తే స్టూడెంట్కి రీచ్ అవుతాం. భాగస్వామ్య అభ్యసనం, కొలాబరేటివ్ లెర్నింగ్, ప్రతిస్పందించే సాధకుడు, రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్, మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనము మొదలైనవి. కాబోయే ఉపాధ్యాయులుగా పైన పేర్కొన్న భావనలు, పదాల పట్ల సంపూర్ణ అవగాహన, వివిధ భావనల మధ్య గల పరస్పర సంబంధంపై సరైన అవగాహన కలిగి ఉండాలి ఛాత్రోపాధ్యాయునికి. తర్వాత అభ్యసనము, భావన, స్వభావం, లెర్నింగ్ కాన్సెప్ట్, నేచర్. చాలా మంది అభ్యసనం అంటే విద్యార్థి పుస్తకంలో ఉన్న సమాచారాన్ని ఉపాధ్యాయుని ద్వారా గాని లేదా తనంతట తానుగా బట్టి పట్టడం ద్వారా గ్రహించి దానిని గుర్తుపెట్టుకొని పరీక్షల సమయంలో తిరిగి అప్పజెప్పడంగా భావిస్తారు. మరి అభ్యసనం అంటే చాలా మందికి ఉండే అభిప్రాయం సరైనదో కాదో తెలుసుకోవాలంటే మనము కింది ప్రశ్నలకు సమాధానం వెతకాలి. మొదటగా అభ్యసనం అంటే ఏంటి? అభ్యసనం తరగతి గదిలోనే జరుగుతుందా, తరగతి గది బయట కూడా జరుగుతుందా? బడికి రాకముందే పిల్లలు ఏ విషయాలైనా అభ్యసించడం జరుగుతుందా? ఒకవేళ అభ్యసిస్తే ఆ అభ్యాసం ఏ విధంగా జరుగుతుంది? అభ్యసనము, భావన, లెర్నింగ్ కాన్సెప్ట్. వాస్తవంగా అభ్యసనం అంటే సమాచారాన్ని అవగాహన చేసుకొని అనుభవం ద్వారా జ్ఞానంగా మార్చుకోవడం. ఇలా పొందిన జ్ఞానాన్ని అవసరమైనప్పుడు నూతన పరిస్థితులలో వినియోగించగలగడం. లెర్నింగ్ అంటే ఒక సమాచారాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా దాన్ని నాలెడ్జ్గా మార్చుకోవడం. ఇలా పొందిన నాలెడ్జ్ని అవసరమైనప్పుడు కొత్త పరిస్థితులలో వినియోగించగలగడమే అభ్యసనం అని అంటున్నారు.
అభ్యసనం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఎన్నో అభ్యసన సిద్ధాంతాలు లెర్నింగ్ థియరీస్ ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు మనం అందులో కొన్ని ముఖ్యమైన వాటిని పరిశీలిద్దాం. జీన్ పియాజే అభ్యసన సిద్ధాంతం, జెరోమ్ బ్రూనర్ అభ్యసన సిద్ధాంతం, డేవిడ్ అస్బెల్ అభ్యసన సిద్ధాంతం, రాబర్ట్ గాగ్నే అభ్యసన సిద్ధాంతం, లై వైగాట్స్కీ అభ్యసన సిద్ధాంతం మొదలైనవి. అయితే ఈ అభ్యసన సిద్ధాంతాలన్నింటినీ కూడా మనం ప్రధానంగా 2 రకాలైన వాదాలుగా విభజించవచ్చు. ప్రవర్తనా శాస్త్రవాదం, రెండవది జ్ఞానాత్మకవాదం. ప్రవర్తనా శాస్త్రవాదం బిహేవియరిస్టిక్ అప్రోచ్ ప్రకారం పిల్లలకు కల్పించబడిన అభ్యసన పరిసరాల యొక్క స్థితి, వారికి ఇవ్వబడ బాహ్య ఉద్దీపన ఆధారంగా వారి ప్రవర్తనలో వచ్చిన మార్పును అభ్యసనం అంటారు. ప్రవర్తనవాద శాస్త్ర ప్రకారం ఏంటి అంటే పిల్లలకు స్టూడెంట్స్ కు కల్పించబడిన లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ యొక్క స్థితి, వారికి ఏ విధంగానైతే మనం ప్రేరేపిస్తామో బాహ్య ఉద్దీపనలు అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ ఆధారంగా వారి యొక్క బిహేవియర్ లో వచ్చిన మార్పునే అభ్యసనం అంటారు ప్రవర్తనా శాస్త్రవాదం ప్రకారం. అంటే ప్రవర్తనా శాస్త్రవాద ప్రకారం పిల్లల అభ్యసనం మనం వారికి కల్పించే అభ్యసన అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం అభ్యసనం అనేది ఒక క్రియాశీల ప్రక్రియ. ఇందులో విద్యార్థి కృత్యం చేస్తూ తనకున్న పూర్వ జ్ఞానం, పూర్వ అనుభవం ద్వారా కొత్త జ్ఞానాన్ని ఎక్కించుకుంటాడు. ఈ వాదం ప్రకారం విద్యార్థి అవసరమైన సమాచారాన్ని ఎన్నుకోవడం, సమాచారాన్ని పరివర్తన చెందించడం, పరికల్పనలను రూపొందించడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి అభ్యసన ప్రక్రియలో భాగంగా చేస్తాడు. ప్రవర్తనవాదం ప్రకారం నేర్చుకోవడం అనేది ఉద్దీపన మీద ఆధారపడి ఉంటుంది. ఉద్దీపన అనేది బోధన, పరిశీలన, చదవడం ఏదైనా కావచ్చు. ఉద్దీపన అంటే టీచింగ్, పరిశీలన అంటే అబ్జర్వేషన్, చదవడం తనంతట తాను చదువుకోవడం ఏదైనా కావచ్చు. విద్యార్థి నుంచి వచ్చిన జవాబు ప్రతిస్పందనకు మనం ఇచ్చే పునర్బలనం రీఇన్ఫోర్స్మెంట్ పై అభ్యసనం అనేది ఆధారపడి ఉంటుంది. విద్యార్థి నుంచి వచ్చే ఏదైతే ప్రతిస్పందనకు మనం ఏ విధంగానైతే రియాక్ట్ అవుతామో అదనేది అభ్యసనం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇచ్చే ప్రోత్సాహం లేదా శిక్ష పిల్లల అభ్యసనంపై ప్రభావం చూపెడతాయి. శిక్షల కంటే ప్రోత్సాహంతో పిల్లలు బాగా నేర్చుకుంటారు. జ్ఞానాత్మక వాదం. ఈ వాదం ప్రకారం అభ్యసనం అనేది ఒక మానసిక ప్రక్రియ. ఇది విద్యార్థిలో అంతర్గతంగా జరిగే ప్రక్రియ. ప్రవర్తనా శాస్త్రవాద ప్రకారం ఏంటి అంటే అభ్యసన పరిసరాల యొక్క స్థితి, వారికి ఇవ్వబడ బాహ్య ఉద్దీపనల ఆధారంగా వారి ప్రవర్తనలో వచ్చిన మార్పునే అభ్యసనం అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇది ఒక మానసిక ప్రక్రియ అంటున్నాడు. ఇది విద్యార్థిలో అంతర్గతంగా జరిగే ప్రక్రియ అంటున్నాడు. దీనికి విద్యార్థికి ఉండే బాహ్య అభ్యసన పరిసరాలతో సంబంధం లేదు. ఈ వాదం ప్రకారం విద్యార్థి తాను పొందిన సమాచారాన్ని చురుకుగా కార్యాచరణ చేస్తాడు. అభ్యసనం అనేది విద్యార్థి తాను పొందిన సమాచారం ఒక క్రమంలో నిల్వ చేసుకొని తనకున్న పూర్వ జ్ఞానానికి తాను పొందిన నూతన సమాచారానికి మధ్య సంబంధాన్ని కనుక్కోవడం ఎంత బాగా చేయగలడు అనే అంశంపై ఆధారపడుతుంది. అంటే జ్ఞానాత్మక వాద ప్రకారం విద్యార్థికి మనం అందజేసే సమాచారాన్ని కార్యాచరణ చేసే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మనం ఏదైతే సమాచారం అందిస్తామో అది కార్యాచరణ చేసే అంశము అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. జ్ఞానాత్మక వాద ప్రకారం మన విద్యార్థి కల్పించే అభ్యసన సన్నివేశాలు విద్యార్థిని మానసికంగా తాను పొందిన సమాచారాన్ని అవసరమైన రీతిలో వ్యవస్థీకృతం చేయడంలో శిక్షణను ఇచ్చేవిగా ఉండాలి. జ్ఞానాత్మక వాద ప్రకారం నేర్చుకోవడం అనేది ఆలోచించడం, ఊహించడం, ప్రశ్నలు అడగడం, సంవాదం, సమస్య సాధన, సమాచార విశ్లేషణ వంటి వివిధ జ్ఞానాత్మక ప్రక్రియలపై ఆధారపడి ఉంటుంది. నేర్చుకోవడము, థింకింగ్, ఇమాజినేషన్, క్వశ్చనింగ్, సంవాదం, ఆర్గ్యుమెంట్, సమస్య సాధన, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమాచార అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వంటి ఇవన్నీ జ్ఞానాత్మక ప్రక్రియలు అన్నమాట. వీటి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిస్పందన అనేది యాదృచ్ఛికంగా మనం ఆశించినట్లు పిల్లల్లో రాదు. అది పిల్లల మెదళ్లలో జరిగే వివిధ జ్ఞానాత్మక ప్రక్రియల ఆధారంగా వస్తుంది. అందుకే జవాబు అందరి పిల్లల్లో ఒకే తీరుగా ఉండదు. జ్ఞానాత్మక వాద ప్రకారం అత్యధిక ప్రాముఖ్యత వివిధ జ్ఞానాత్మక ప్రక్రియలకు ఇవ్వబడుతుంది. పిల్లలను ఆలోచింపజేయడం, సమస్య సాధన, సంవాదం చేయడానికి అనువైన అభ్యసన సన్నివేశాలు కల్పించాలి. అంటే తరగతి గదిలో పిల్లలను వినడానికి, పదే పదే చదవడానికి పరిమితం చేయకుండా పరస్పరం చర్చించుకునేలా చూడాలి.
జ్ఞానాత్మకవాద ప్రకారం పిల్లలు సొంతంగా చురుకుగా పాల్గొనడం ద్వారా నేర్చుకుంటారు, జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. పరిశీలన, చర్చలు, అనుభవాల ద్వారా తమంతట తాము కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడండి బుక్స్ లో. చర్చించండి. ప్రస్తుతం బోధనాభ్యాసనం ఏ వాదం ప్రకారం నడుస్తుంది? ప్రస్తుతం పాఠ్యపుస్తకాలు ఏ వాదాన్ని ప్రతిబింబించేవిగా ఉన్నాయి? ఈ రెండు వాదాల ప్రకారం ఏ ఏ కారకాలు అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయో చర్చించండి, రాయండి. లోతైన అభ్యసనం జరగాలంటే తరగతి గదిలో ఏం జరగాలి? ఇప్పుడు అభ్యసన స్వభావం గురించి మాట్లాడుకుందాం. అభ్యసన స్వభావం అనేది కేవలం తరగతి గదికి పరిమితమైన ప్రక్రియ కాదు. పిల్లలు బడికి రాక మునిపే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. మరి ఆ అభ్యసనం ఎలా జరుగుతుంది, పిల్లలు ఎలా నేర్చుకుంటారు అనే అంశాలను తెలుసుకుంటే మనకు అభ్యసన స్వభావం అవగతం అవుతుంది. ఇప్పుడు మనం పిల్లల్లో అభ్యసనం ఎలా జరుగుతుందో పరిశీలిద్దాం. పిల్లలు కేవలం వినడము, చదవడము ద్వారానే కాకుండా అనేక ఇతర పద్ధతుల ద్వారా కూడా నేర్చుకుంటారు. అంటే ప్రత్యక్ష అనుభవాలు, కృత్యాలు, ప్రయోగాలు, చర్చించడము, ప్రశ్నించడం, ప్రతిస్పందించడం, ఆలోచించడం, సొంతంగా వివరించడం మొదలైన క్రియల ద్వారా నేర్చుకుంటారు. ఉత్సాహంగా నేర్చుకోవడం అనేది పిల్లలందరికీ స్వాభావికంగా ఉండే లక్షణం. అభ్యసనను బడి బయట కృత్యాలతో అనుసంధానం చేస్తే విద్యార్థులు పరిశీలన ద్వారా చేయడం ద్వారా ఉత్సాహంగా నేర్చుకుంటారు. అర్థాన్ని గ్రహించడం, అవగాహన చేసుకోవడం, తార్కికంగా ఆలోచించడం, సమస్యల సాధన, అన్వేషించడం, కనుక్కోవడం వంటి ప్రక్రియల ద్వారా అభ్యసనం అనేది జరుగుతుంది. అభ్యసనం అనేది పరిసరాలతో, పిల్లలు జరిపే ప్రతిస్పందనల ద్వారా, పరిశీలనల ద్వారా, సమాజంలో వివిధ వ్యక్తులతో జరిపే పరస్పర చర్యల ద్వారా జరుగుతుంది. పిల్లలు తమకున్న పూర్వజ్ఞానం ద్వారా కొత్త జ్ఞానాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తారు. జ్ఞాన నిర్మాణం అనేది పిల్లలకు కల్పించే అభ్యసన సన్నివేశం మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలందరికీ పూర్వజ్ఞానం వేరువేరుగా ఉంటుంది కాబట్టి కొత్త అంశాలను అవగాహన చేసుకోవడం కూడా వేరువేరుగా ఉంటుంది. అభ్యసనానికి ముఖ్యమైనది తరగతి గది వాతావరణం. పిల్లలు భయరహిత వాతావరణంలో, భద్రత, ప్రేమ, ఆప్యాయత గల వాతావరణంలో చురుకుగా నేర్చుకుంటారు. పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన తరగతి గది వాతావరణం అభ్యసనానికి దోహదం చేస్తుంది. పిల్లలు తమకొచ్చిన సందేహాలను స్వేచ్ఛగా ప్రశ్నించడం, చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కూడా నేర్చుకుంటారు. విద్యార్థి స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే అవకాశం అభ్యసనానికి దోహదపడుతుంది. పిల్లలు నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. పిల్లలు చేసిన తప్పులను ఎత్తి చూపడం, నిందించడం, ఇతరులతో పోల్చడం వంటి చర్యలు అభ్యసనకు ఆటంకాలుగా మారుతాయి. పిల్లలు తప్పులు చేస్తూ తమ తప్పులను తామే గుర్తిస్తూ లేదా సమవయస్కుల ద్వారా తెలుసుకుంటూ ఆ తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగేలా అభ్యసన వాతావరణం అంటే అభ్యసనం సులభంగా చేయగలుగుతారు. పిల్లలు మానసికంగా, శారీరకంగా, మేధోపరంగా సంసిద్ధులుగా లేకుంటే అభ్యసనం జరగదు. పిల్లలకు కల్పించబడిన అభ్యసన అనుభవాలు వారి మానసిక స్థాయికి, శారీరక స్థాయికి తగినవిగా ఉంటే అభ్యసనం ఫలప్రదం అవుతుంది. పిల్లలు చురుకుగా, ఇష్టంగా పాల్గొనడం ద్వారా నేర్చుకుంటారు. నేర్చుకునే క్రమంలో ఉపాధ్యాయుడు విద్యార్థులను పరిశీలించి వారి అవసరాలకు అనుగుణంగా సహాయం చేయడం ద్వారా అభ్యసనం వేగవంతం అవుతుంది. పిల్లల పూర్వ అనుభవాలకు ప్రస్తుత అనుభవాలను జోడించడం ద్వారా అభ్యసనం మెరుగుపడుతుంది. విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని అంచనా వేయడానికి మైండ్ మ్యాపింగ్ ప్రక్రియను ఉపయోగించడం, తరగతి గదిలో మాట్లాడడం, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, చర్చలు విషయ అవగాహనకు తోడ్పడతాయి. మంచి ప్రశ్నలు లోతైన అవగాహన కల్పించి ఆలోచింపజేస్తాయి. అభ్యసనంలో పిల్లలు చురుకుగా పాల్గొనేలా చేస్తుంది. అభ్యసన సూత్రాలలో ఏం చెప్తున్నారంటే పిల్లలు యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టి పాల్గొనడం ద్వారా బాగా నేర్చుకుంటారు. ఈ నేర్చుకునే క్రమంలో ఉపాధ్యాయుడు విద్యార్థులను ఎక్కువ అబ్జర్వ్ చేసి వారి అవసరాలకు ఏదైతే అనుగుణంగా ఉంటుందో దానిలాగా సహాయం చేయడం ద్వారానే అభ్యసనం అనేది ఎక్కువగా ఫాస్ట్ గా జరుగుతుంది అని చెప్తున్నారు. పిల్లల యొక్క ఎక్స్పీరియన్స్, ఇంత ముందున్న అనుభవాలు, ప్రజెంట్ ఎక్స్పీరియన్సెస్ ని కలపడం వల్ల అభ్యసనం అనేది మెరుగుపడుతుంది. విద్యార్థుల పూర్వ జ్ఞానాన్ని అంచనా వేయడానికి మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ కూడా ఉపయోగిస్తారు. తరగతి గదిలో మాట్లాడడం, సమాచారం అనేది ఇచ్చిపుచ్చుకోవడము, చర్చలు విషయ అవగాహనకు తోడ్పడతాయి. పిల్లల చేత మాట్లాడించి ఒక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతోని చర్చలు, డిస్కషన్స్ తో మంచి ప్రశ్నలు లోతైన అవగాహన కల్పించి ఆలోచింపజేస్తాయని చెప్తున్నారు. అభ్యసనంలో పిల్లలు చురుకుగా పాల్గొనేలా చేస్తుంది. పిల్లలు బడికి రాకముందే ఉండే సామర్థ్యాలు, వాటి ప్రభావాలు ఇప్పుడు చూద్దాం. అభ్యసనం అనేది పాఠశాలతో సంబంధం లేకుండా నిరంతరంగా సాగే ఒక ప్రక్రియ. పాఠశాలలో ఎలాంటి సాధారణ విద్య పొందని వ్యక్తులు కూడా సమాజంలో ఎన్నో విధాలైన పనులు చేసే సామర్థ్యాలు కలిగి ఉన్నారు.
వారిలో కొందరు అనర్గళంగా మాట్లాడగలరు, కొందరు విమర్శనాత్మకంగా ఆలోచించగలరు, సమస్య పరిష్కారాలు చూపగలరు, నాయకత్వం వహించగలరు, కలిసి పనిచేయగలరు, చెడిపోయిన వస్తువులను బాగు చేయగలరు, కొత్త వస్తువులను సృష్టించగలరు. ఇలా ఎన్నో రకాలైన వ్యక్తిగత సామాజిక సామర్థ్యాలను కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలాగే పిల్లలు కూడా పాఠశాలకు రాకముందే ఎన్నో అంతర్గత శక్తులు, సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈ అంతర్గత శక్తులు వారు పెరిగిన పరిసరాలు, ఆ పరిసరాల్లో అక్కడి సమాజంలోని వ్యక్తులతో పిల్లలకు ఉండే పరస్పర చర్యపై ఆధారపడి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అభివృద్ధి చెందినవి ఉంటాయి. వీటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పిల్లలను సమాజ అవసరాలకు అవసరమైన శక్తి, యుక్తులు, నైపుణ్యాలు గల వ్యక్తులుగా తీర్చిదిద్దడమే పాఠశాల యొక్క ప్రముఖ కర్తవ్యం. ఇప్పుడు మనం పాఠశాలకు రాక మునిపే పిల్లలకు గల సామర్థ్యాలు లేదా అంతర్గత శక్తుల గురించి తెలుసుకుందాం. పిల్లలకు ఉండే అంతర్గత శక్తులను మనం ప్రధానంగా 6 రకాలుగా విభజించవచ్చు. 1 భాషా నైపుణ్యాలు, 2వది ప్రక్రియ నైపుణ్యాలు, ఆలోచన నైపుణ్యాలు, పరిశోధన నైపుణ్యాలు, సామాజిక నైపుణ్యాలు, శారీరక నైపుణ్యాలు. పైన పేర్కొన్న అంతర్గత శక్తులు పిల్లలందరిలో ఎంతో కొంత అభివృద్ధి చెంది ఉంటాయి. కానీ ఈ సామర్థ్యాలు అభివృద్ధి వారు నివసించిన పరిసరాలు, వారి సమవయస్కుల బృందం, వారితో పిల్లలకు గల పరస్పర సంబంధంపై ఆధారపడి వివిధ స్థాయిల్లో ఉంటుంది. ఇప్పుడు మనం పిల్లలకు గల అంతర్గత శక్తుల గురించి సవివరంగా అధ్యయనం చేద్దాం. భాషా నైపుణ్యాల గురించి మొదటగా మాట్లాడుకుందాం. భాషా నైపుణ్యాలలో మొదటగా ఏంటిది అంటే వినడం. ఏదైనా దాన్ని అర్థం చేసుకోవాలి అన్నా, మనకు తెలియాలి అన్నా ఫస్ట్ దాన్ని వినాలి, ఆ తర్వాత మాట్లాడాలి, తర్వాత విన్న విషయాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని దాని తగ్గట్టుగా మనం ప్రతిస్పందించాలి. తన ఆలోచనలు మాటల ద్వారా సరైన క్రమంలో వ్యక్తపరచడం అంటే దీని భావ వ్యక్తీకరణ అంటారు. తనకున్న ఆలోచనల పరంగా తనకొచ్చిన మాటల ద్వారా సరైన క్రమంలో వ్యక్తపరచడం ద్వారా కూడా భాషా నైపుణ్యాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. కథలు చెప్పడం, నరేషన్ ఆఫ్ స్టోరీస్, కథలు అల్లడం, దీని ద్వారా కూడా భాషా నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. హావభావాల ద్వారా భావ ప్రసారం చేయగలగడం, అభినయం అంటారు దీన్ని. నథింగ్ బట్ యాక్టింగ్. పాడటం, పాటలు పాడడం ద్వారా వాదించడం, ఏదైనా ఒక టాపిక్ నుంచి దాని మీద డిబేట్ లాగా పెట్టినప్పుడు కూడా భాషా నైపుణ్యాలు అనేవి ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. సృజనాత్మకంగా వ్యక్తీకరించడం, ఇవన్నీ భాషా నైపుణ్యాల కిందికి వస్తాయి. ప్రక్రియ నైపుణ్యాలు, ప్రాసెస్ స్కిల్స్. పిల్లలు పరిసరాలతో, వ్యక్తులతో జరిపే పరస్పర చర్య ద్వారా నిరంతరంగా జ్ఞాన నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఈ జ్ఞానం అనేది సైన్స్, గణితం, పరిసరాల విజ్ఞానం, సాంఘిక శాస్త్రం, భాష మొదలైన ఏ విషయానికి సంబంధించినదైనా ఉండవచ్చు. ఈ జ్ఞాన నిర్మాణం జరిగే ప్రక్రియలో విద్యార్థులలో కొన్ని నైపుణ్యాలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. వీటినే మనం ప్రక్రియ నైపుణ్యాలు అంటాం. ఇప్పుడు పిల్లలు కలిగి ఉండే కొన్ని ప్రక్రియ నైపుణ్యాలను పరిశీలించడం అంటే అబ్జర్వేషన్, పోల్చడం, అది చిన్నదా, ఇది పెద్దదా, ఇదే కలర్ లో ఉంది, అదే కలర్ లో ఉంది, ఆ విధంగా పోల్చడం అన్నమాట. భేదాలు, పోలికలు గుర్తించడము, చెప్పడం వీటి గురించి. సమాచారం, ఇన్ఫర్మేషన్ సేకరించి దాన్ని నమోదు చేసుకోవడం. లెక్కించడం, అవి ఎన్ని ఉన్నాయి, మనం ఒకవేళ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళామనుకోండి, అవి ఎన్ని ఉన్నాయి అని లెక్కించడం అన్నమాట. కొలవడం, ఇది ఎంత పొడుగుంది, అదెంత పొట్టిగా ఉంది, ఆ విధంగా అంచనా వేయడం. ప్రశ్నించడము, పరికల్పనలు చేయడం, ఊహించడం. దాని గురించి ప్రశ్నిస్తారు టీచర్ని, దాని గురించి ఊహించుకుంటారు అనమాట. పరికల్పనలు చేస్తారు, ఇది ఇలా ఉండింది, అలా ఉండింది అని. కారణాలు చెప్పడం, ప్రయోగాలు చేయడం, దాని గురించి విశ్లేషించడము, సంశ్లేషించడం, అనాలసిస్ చేయడము, ఆ తర్వాత సింథసిస్ చేయడం, నియమాలు ఏర్పరచడము, సాధారణీకరించడం, సూత్రీకరించడం, నిర్ధారణకు రావడం. ఇవన్నీ ప్రక్రియ నైపుణ్యాల కిందికే వస్తాయి. ఇది ఈ రోజు వరకు వీడియో. నెక్స్ట్ వీడియో